శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు కొనసాగుతున్న మెట్రో సర్వే పనులు ఫుల్ స్పీడ్ గా కొనసాగుతున్నాయి. సుమారు 15,000 ఎకరాలలో విస్తరించనున్న ఫ్యూచర్ సిటీని కాలుష్య రహిత నగరంగా రూపొందించడంతో పాటు దానికి అంతర్జాతీయ స్థాయి ప్రయాణ సౌకర్యాలు కల్పించడంలో మెట్రో రైలుతో కూడిన ఈ గ్రీన్ కారిడార్ ప్రముఖ పాత్ర వహించనుంది. శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి మీర్ ఖాన్ పేట్లో నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు మెట్రో రైల్ విస్తరణ వల్ల రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా పుంజుకోనుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. పట్టాలెక్కుతున్న శంషాబాద్ టు ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్. జూన్ నాటికి శంషాబాద్ ఫ్యూచర్ సిటీ మెట్రో డిపిఆర్ ఆమోదం. 4 ఏళ్లలో పూర్తి కానున్న శంషాబాద్ ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్. మరో డెస్టినేషన్ హబ్ గా మారనున్న ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ సిటీతో రియాలిటీ రంగానికి బూస్టింగ్ వచ్చే ఛాన్స్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైల్ ప్రాజెక్టును చేపడుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ మెట్రో మార్గం దాదాపు 40 కిలోమీటర్లుండగా అది ఎయిర్పోర్టు టెర్మినల్ నుంచి మొదలు కానుంది. ఎలివేటెడ్ మార్గంగా మన్సాన్పల్లి రోడ్డు మీదుగా 5 కిలోమీటర్లు మెట్రో మార్గం ముందుకు సాగుతుంది. అనంతరం పెదగోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ కి చేరుతుంది. దాదాపు 1000 నుంచి 1500 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా అభివృద్ధి చేసేలా అక్కడ బహదూర్గూడ, పెదగోల్కొండలో 2 మెట్రో స్టేషన్లు అభివృద్ధి చేయనుంది. రావిర్యాల్ ఎగ్జిట్ నుంచి ఇప్పటికే నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు సుమారు 22 కిలోమీటర్లు. కొంగరకలాన్, లేమూర్, తిమ్మాపూర్, రాచలూరు, గుమ్మడవెల్లి, పంజగూడ, మీర్ఖాన్ పేట్ వరకు గ్రీన్ ఫీల్డ్ రహదారి మధ్యలో 22 మీటర్లు మెట్రో రైల్ కోసం కేటాయించారు. మెట్రో రైల్కు కేటాయించబడిన రోడ్డు మధ్యస్థలంలో మెట్రో రైల్ కారిడార్ ఎట్ గ్రేడ్ మెట్రోగా అభివృద్ధి చేయనున్నారు. ఈ విశాలమైన రోడ్డు మధ్యలో అదే లెవెల్లో మెట్రో రైల్ ఉంటే దానికి ఇరువైపులా 3 లేన్ల ప్రధాన రహదారి ఉంటుంది. వచ్చే 3 ఏళ్లలో ఈ మెట్రో కారిడార్ నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో రేవంత్ సర్కార్ ముందుకెళుతోంది. దీనికి తోడు ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తున్న మౌలిక వసతుల ప్రాజెక్టుతో హైదరాబాద్కు మరింత ఉజ్వల భవిష్యత్తుంటుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. దీంతో పాటు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలోని భూముల ధరలకు రెక్కలొచ్చే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. మెట్రో సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు హెచ్ఎండిఏ, టీజీఐఐసి, మెట్రో రైల్ సంస్థలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయి. నార్త్ సిటీలోని మేడ్చల్, షామీర్పేట్ కారిడార్లతో పాటు ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ డిపిఆర్ కు ప్రభుత్వం త్వరలోనే అనుమతి తెలిపే అవకాశముంది. శంషాబాద్ టు ఫ్యూచర్ సిటీ వరకు మొత్తం 40 కిలోమీటర్ల దూరానికి 16 మెట్రో స్టేషన్లొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా భూగర్భ మార్గం గుండా 2 కిలోమీటర్లు, ఎలివేటెడ్ మార్గం గుండా 6 కిలోమీటర్లు, ఓఆర్ఆర్ వెంట ఎలివేటెడ్ మార్గం 14 కిలోమీటర్లు, భూమిపై ఎడ్గ్రేడ్ మార్గం 18 కిలోమీటర్ల మేర మెట్రో కారిడార్ నిర్మాణం జరగనుంది. మెట్రో పూర్తయితే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి కేవలం 40 నిమిషాల్లో ఫ్యూచర్ సిటీకి చేరుకోవచ్చు. మెట్రో కారిడార్తో పాటు గ్రీన్ ఫీల్డ్ రోడ్లు, రీజనల్ రింగు రోడ్డు నిర్మాణంతో ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోనున్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. హైదరాబాదులో సొంతిల్లు కొనలేని వారు ప్రస్తుతం అందుబాటు ధరల్లో లభిస్తున్న ఇంటి స్థలం, ఇల్లు కొనుగోలు చేయటానికి ఇదే మంచి సమయమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.